ఆదాయం కూడా లేదు కదా. ఇలానే అప్పులు చేసుకుంటూ పోతే మనం అప్పుల్లో కూరుకుపోతామని, ప్రజలకి ఎక్కువ భారం పడుతుందని ప్రజలు చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఆదాయం అంటే ఇప్పుడు రెండు గవర్నమెంట్లు కలిసి ఉన్నప్పుడు విడివిడిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రానికి అభివృద్ధి ఆ రాబడి అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు రాబడి చూస్తే అన్ని రాష్ట్రాల 12, 13, 23 జిల్లాలు ఉన్నప్పుడు 20 జిల్లాల రాబడి చూసేసి ఒక హైదరాబాద్కి ఒక రాబడి వచ్చేది. అంతగా డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసిన వాళ్ళు కూడా అక్కడ ప్రజెంట్గా హైదరాబాద్ వాళ్ళు ఏం కాదు, కృష్ణా జిల్లా నుంచో ఇంకో జిల్లా నుంచో రాయలసీమ నుంచో ఇటు నుంచో ఇటు నుంచి వాళ్ళు వెళ్ళిన వాళ్ళే అక్కడ డెవలప్ చేసి పెద్ద పెద్ద సంస్థలు కట్టారు, ఫ్యాక్టరీలు కట్టారు, జాబ్స్ అక్కడ అందరినీ పెట్టారు, సంపాదించి అక్కడ డెవలప్ అయిపోయింది కాబట్టి అక్కడ ఇన్కమ్ ఉంది. ఇప్పుడు కొత్త రాష్ట్రం కాబట్టి మనకు 15 సంవత్సరాలు పోతే మనం కూడా డెవలప్ వస్తుంది, మనకు కూడా ఫ్యాక్టరీలు అట్లాంటివి కడతారు, మనకు లాభం వస్తుంది. అప్పుడు అప్పుల్లో